ఈ మధ్య ఆడవాళ్ళు బట్టల షాపుల్లో దొంగతనాలు చేస్తున్నారు. ఎంత సిగ్గుచేటంటే షాపుల వాళ్ళు వీడియోలు పెడుతుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిన్న మిస్సమ్మ షాప్ వాళ్ళు కూడా విజయవాడలో బ్రాంచ్ ఓపెన్ చేశారు కదా. అప్పుడు ఆ మిస్సమ్మ షాప్ వాళ్ళు నిన్న ఒక వీడియో పెట్టారు. దయచేసి దొంగలకు విజ్ఞప్తి, ఎవరు కూడా రేపు షాప్ ఓపెనింగ్కి మాత్రం రాకండి, మేము చాలా బిజీగా ఉంటాం, పెద్ద పెద్ద సీసీ కెమెరాలు పెట్టాం, మా వాళ్ళందరూ అక్కడ చూస్తూ చెక్ చేస్తూ ఉంటారు, కాబట్టి దొంగలు మాత్రం రాకండి, మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది, మీ వల్ల మేము చాలా నష్టపోతున్నామని ఆ షాపు వాళ్ళు ఒక వీడియో పెట్టడం జరిగింది. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకేమన్నా ఉంటుందా చెప్పండి. పెద్ద క్లాస్గా తయారవుతారు, ఏదో షాపింగ్లు చేసేవాళ్ళలాగా వెళ్తుంటారు, మొత్తం అన్నీ తీస్తారు కొనేవాళ్ళలాగా. ఆ డిజైన్ అంటారు, ఈ డిజైన్ అంటారు, అక్కడ చూపించే సేల్స్ మ్యాన్ ఏమో పాపం వాళ్ళు ఆ చీర ఈ చీర చూపించాలని అన్నీ చూపిస్తుంటే ఇక్కడ కొట్టేసేవాళ్ళు చీరలు కొట్టేస్తున్నారు. అసలు కొట్టేసిన చీర ఎన్నాళ్ళు కట్టుకుంటారు చెప్పండి, కొంచెమైనా సిగ్గు ఉండాలి కదా. ఇంతమంది జనాలు వెళ్తుంటే ఇందులో దొంగలు ఎవరో తెలియట్లేదు, మంచి వాళ్ళు ఎవరో తెలియట్లేదు, కొనుక్కునే వాళ్ళు ఎవరో కూడా కనిపెట్టలేని పరిస్థితి. ఇప్పుడు షాప్ వాళ్ళు మాత్రం ఎన్నని చూసుకుంటారు చెప్పండి, మనకైనా కొంచెం జ్ఞానం ఉండాలి కదా. నిన్న ఇన్స్టాలో ఒక ఆవిడ ఎవరో పెట్టింది, 10,000 రూపాయలు చీర కొట్టేశారంట. ఆవిడ సీసీ కెమెరాలో చూపెడుతూ మర్యాదగా చీరలు తీసుకొచ్చి కౌంటర్లో ఇస్తారా, ఇచ్చేయండి, లేదని అంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ వీడియోలన్నీ బయట పెడతాను, అప్పుడు మీ పరువు ఖచ్చితంగా పోతుంది, తర్వాత మళ్ళీ బాధపడద్దని ఎవరో ఒక మహిళ కూడా సోషల్ మీడియాలో వీడియో పెట్టింది. ఎంత సిగ్గుచేటండి. ఇప్పుడు మనం ఏ షాపుకి వెళ్ళినా పెద్ద పెద్ద సీసీ కెమెరాలు పెడుతున్నారు కదా, అసలు దొరకమని ఎలా అనుకుంటారు. అయ్యో ఈ విషయం తెలిసిందంటే ఇంటి పక్క వాళ్ళకి కానీ బంధువులకు కానీ సోషల్ మీడియాలో పెట్టారని అంటే మన మొహాలు కనబడితే పరుగు పోతుంది కదా అని అన్న ఆలోచన ఈ ఆడవాళ్ళకి ఎందుకు రావట్లేదు. నిజంగా చూస్తుంటే ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారా అని అనిపిస్తుంది. బంగారం షాపుల్లో కొట్టేస్తున్నారు, 1 గ్రామ్ జ్యువెలరీ కొట్టేస్తున్నారు, ఈ ఆఖరికి చీరల షాపుల మీద పడ్డారనమాట. అలాగే ఇంకొక ఆవిడ కూడా బట్టల షాపులో డ్రెస్ మెటీరియల్, మన సోషల్ మీడియాలో ఛానల్ కూడా ఉంది, టీటీహెచ్ ఛానల్, ఒక ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ ఇత్తడి సామాన్లు అవి సేల్ చేస్తుంటారు, వాళ్ళకి షాప్ ఉంది. ఆవిడ కూడా అంతే, డ్రెస్ మెటీరియల్ అవి అమ్ముతూ ఉంటారు కదా, ఆ షాపు కూడా ఒకరు గ్రూప్ లాగా వచ్చారంట వాళ్ళందరూ. ఆ కిట్టి పార్టీ వాళ్ళే ఎవరో వచ్చి అక్కడ డ్రెస్సులన్నీ తీసి చూపించమంటే మొత్తం డ్రెస్సులన్నీ తీయించిన తర్వాత అందరూ వెళ్ళి ఒకటే రకమైన డ్రెస్సులు వేసుకుని ఫోటోలు దిగారంట. ఎంత విచిత్రమో చూడండి. షాప్లోకి కొనడానికని వెళ్ళినప్పుడు సైజులు చూసుకోవడం కోసం డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు, ఫిట్టింగ్ బాగుందా లేదా అని చూసుకుంటారు. అవి చూసుకోవడం కోసం వెళ్ళి ట్రయల్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్సులు వేసుకుని లైన్గా అందరూ నిలబడి ఈ డ్రెస్ ఎలా ఉందని ఫోటోలు దిగారంట. ఇంతకంటే సిగ్గుచేట ఏమైనా ఉందా చెప్పండి. కొనుక్కునే ఉద్దేశం ఉంటే మనం ఏ డ్రెస్ అయితే కావాలో ఆ డ్రెస్ సైజ్ చూసుకుంటాం, మనకు నచ్చింది సరిపోయిందని అనుకుంటే తీసుకుంటాం, అంతేగాని ఫోటోలు తీసుకుని ఫోటోలు ఎవరికి పంపిస్తారు. ఒకవేళ మీరు ఎవరికన్నా పంపించాలనుకున్నా అక్కడ ఉన్న డ్రెస్ ఫోటో తీసి పంపిస్తే సరిపోతుంది. దీని బాగుందా, కలర్ బాగుందా, నచ్చిందా, నీకు తీసుకోమంటావా అని ఎవరైనా అడగచ్చు. మనకు నచ్చింది మనం కొనుక్కోవాలి కానీ వేరే వాళ్ళని అడగడం ఏంటి. పైగా ఈ డ్రెస్సులు వేసుకుని ఫోటోలు దిగడం ఏంటో భలే విచిత్రంగా ఉంది. ఈ డ్రెస్సులన్నీ వేసుకుని విప్పేసి అక్కడ పడేసి మాకు నచ్చలేదని వెళ్ళిపోతారు. పాపం అక్కడ ఉన్న వాళ్ళందరూ అవన్నీ మడతలు పెట్టాలా. పైగా మళ్ళీ దాని వెనకాల మనలాంటి వాళ్ళు ఇంకెవరన్నా వెళ్ళారనుకోండి, అవే డ్రెస్సులు మనం కొనుక్కుంటాం కదా. ఎప్పుడైనా సరే మనకు నచ్చిన డ్రెస్ మాత్రమే మనం వేసుకొని చూసి ట్రై చేసుకోవాలి కానీ అన్ని డ్రెస్సులు అలా వేసేసుకొని విప్పేసి అక్కడ పాడేస్తే వేరే కస్టమర్లు ఎలా కొనుక్కుంటారు చెప్పండి. అలా చేయడం తప్పు కదా. అంటే బట్టల షాపుల వాళ్ళకి ఎంత టార్చర్ అంటే కస్టమర్ల వల్ల అంత ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద పెద్ద షాపుల వాళ్ళు కూడా ఈవేళ సోషల్ మీడియాలోకి వచ్చి దొంగలకు విజ్ఞప్తి అని ఇలా వీడియో పెట్టారని అంటే భలే సిగ్గుచేటుగా అనిపించింది. అంటే మనలో ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారా అని అనిపిస్తుంది. అంటే కొంతమంది అలా ఉంటారనమాట. అంతమంది జనాల్లో మనల్ని పట్టించుకోరలే, ఓ 10 చీరలు తీయించేసి అవన్నీ విప్పి కొంగు ఎలా ఉంది, బ్లౌజ్ ఎలా ఉంది, చీర లెంత్ ఎలా ఉందని ఇవన్నీ చూసుకుని ఆఖరికి తీసి బ్యాగ్లో పెట్టేసుకుందాంలే, మనల్ని ఎవరో చూడరని అనుకుంటారు. కానీ ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటాయి, బయటకు వచ్చేటప్పుడు బిల్ చెక్ చేస్తూ ఉంటారు. అంత తెలియకుండా ఎవరు ఉంటారు. అందులో పనిచేసే వాళ్ళే మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. సిగ్గుచేటు కదండి తెలిసిందంటే. ఇప్పుడు షాపు వాళ్ళు కూడా ఆలోచిస్తారు, చీరల గురించి పాపం మహిళలు పరువు తీయడం ఎందుకు, ఇలా బయట సోషల్ మీడియాలో పబ్లిక్లో ఇలా దొంగతనం చేశారని పెడితే వాళ్ళకి కుటుంబం ఉంటుంది, బంధువులు ఉంటారు, అందరూ ఉంటారు, ఇలా పరువు తీయడం కరెక్ట్ కాదని షాపు వాళ్ళు కూడా పాపం ఆలోచిస్తారు. తొందరపడి బయటకు పెట్టరు. కానీ మీరు వెళ్ళి అలాంటి పనులు చేస్తే ఏంటి పరిస్థితి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి చెప్పడం ఎంత సిగ్గుచేటుగా ఉంటుంది చెప్పండి. మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, మీ స్థాయికి తగ్గట్టే కొనుక్కోండి. ఇప్పుడు అందరూ కాస్ట్లీ చీరలే కట్టుకోవాలని ఏమి ఉండదు కదా. ఇప్పుడు ఆషాఢం సేల్ అని అనగానే 1+1 ఆఫర్లు పెడతారు. 200 దగ్గర నుంచి కూడా చీరలు అమ్ముతూనే ఉంటారు. 1000 రూపాయలకి 4 చీరలు, 5 చీరలు. మన స్థాయికి మించి కట్టుకోవాలని అనుకోవడం నిజంగా అది మన మూర్ఖత్వమే అనుకోవాలి. సంపాదన ఎంత, మన బడ్జెట్లో ఏం కొనుక్కోగలం అంతవరకే వెళ్ళాలి. కానీ ఎవరో ఏ అమ్మో సోషల్ మీడియాలో పెట్టింది, ఆ చీర ఆవిడ కట్టుకుంది, నాకు
నాకు అలాంటిదే కావాలని అంటే ఎక్కడొస్తుంది చెప్పండి? మన స్థాయికి మించి ఎప్పుడూ వెళ్ళకూడదు. ఎవరో కట్టుకున్నారని అలాంటి ఆలోచనలన్నీ మనం మనసులో పెట్టుకుని, ఆ షాప్‌లో ఆ చీర దొరుకుతుంది కదా! వెళ్లి కొట్టుకొచ్చేద్దామని రూ. 10,000 చీరలు కొట్టుకొచ్చారనుకోండి, షాప్ వాళ్ళు ఊరుకుంటారా? డబ్బున్న వాళ్ళే కొనుక్కోండి, లేకపోతే మానేయండి. అసలు ఇలా షాపులకి వెళ్ళి అన్నీ తీయించి అసలు ఇంత టైం ఎక్కడుంటుందో అర్థం కావట్లేదు. కొనడానికి వెళ్తారా? లేదంటే కొట్టేయడానికి వెళ్తారా? అలా ఉంది ఇప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి. షాపుల వాళ్ళే సోషల్ మీడియాలో దొంగలకు విజ్ఞప్తి ఎవరో రాకుండానంటే చాలా సిగ్గుగా అనిపించింది. మన ఆడవాళ్ళ పరువు మనమే తీసుకుంటున్నాం కదరా బాబు ఈ చీరల గురించి అనిపించింది. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఈ మధ్యన ఈ ఆర్భాటాలు ఎక్కువైపోయాయి. సోషల్ మీడియాలో ఏంటంటే కొంతమంది మహిళలు ఆర్భాటాలంగా చూపెడుతూ ఉంటారు. ఇక్కడ ఈ చీర ఎంత కొన్నా, ఈ నగలు ఇక్కడ కొన్నాను, ఈ జర్మన్ సిల్వర్ ఇక్కడ కొన్నానని ఏవేవో చూపెడుతూ ఉంటారు. పాపం ఈ చూసే ఆడవాళ్ళు ఏంటంటే టెంప్ట్ అయిపోతూ ఉంటారు. ఆడవాళ్ళకి సహజంగా ఉంటుంది చీరలు, నగలు, ఇంట్లో వస్తువులు అని అంటే బాగా ఇష్టంగా ఉంటారు ఆడవాళ్ళు. ఎవరో కొనుక్కున్నారనేసరికి వీళ్ళకి మనసు పుట్టి ఏదో రకంగా ఆ చీర నేను కొట్టేయాలన్న ఉద్దేశంతో షాపులకు వెళ్ళి ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఏ షాపు వాళ్ళు అయినా సరే మహిళలు అనేసరికి కొంచెం గౌరవం మర్యాద ఇస్తారు. ఆ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. కానీ వాళ్ళు మన వీడియోలు ఏమీ బయట పెట్టరులే, పోలీస్ కంప్లైంట్ ఇవ్వరులే, ఏదో అలా చెప్పుకుంటారులే అని మీరు ఇలా సింపుల్గా వదిలేశారనుకోండి, వాళ్ళకి ఇంకా కోపం వచ్చి ఇలా ఈ వీడియోలు ఏమన్నా బయట పెట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారనుకోండి, మీ పరువు పోయినట్టే కదా. ఎవరన్నా కొనుక్కునే ఉద్దేశం ఉంటేనే షాపులకు వెళ్ళండి. అనవసరంగా మీరు షాపులకు వెళ్ళి ఏమీ కొనకుండా అక్కడ సేల్స్ మ్యాన్స్ని వాళ్ళని ఇబ్బంది పెట్టి, కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడి, చూపించే వాళ్ళకి విసుకొచ్చి, మనం ఏమీ కొనం దానికి అన్ని గంటల షాపుల్లో కూర్చుని ఇవన్నీ అవసరమా చెప్పండి? కొంతమంది ఆడవాళ్ళు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. చాలామంది సోషల్ మీడియాలో దొంగతనాల గురించే వీడియోలు పెడుతున్నారు ఈ మధ్యన. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు కొనుక్కునే ఆలోచన ఉంటేనే వెళ్ళండి, లేదనంటే సైలెంట్గా ఇంట్లో ఉండండి. ఇప్పుడు మీరు రూ. 500 చీర కట్టుకున్నా వచ్చిన నష్టమేమీ లేదు, రూ. 10,000 చీర కట్టుకున్నా వచ్చిన నష్టమేమీ లేదు. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఉంటేనే బాగుంటుంది. మన దగ్గర లేకపోయినా అది మనకు కావాలని అనుకోవడం అది చాలా తప్పు. అత్యాశలకు పోకండి, లేనిపోని చిక్కుల్లో ఇరుక్కోకండి, ఉన్న పరువును మాత్రం తీసుకోకండి. ఆడవాళ్ళని ఎప్పుడు కూడా కొంచెం గౌరవిస్తారు. ఆ గౌరవాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ ఇలాంటి చిల్లర పనులు చేసి అనవసరంగా పరువు మాత్రం తీసుకోకండి.